రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 1 గంటకు జన్పథ్లో ఉన్న సీఎం అధికారిక నివాసంలో పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకి తిరుగు ప్రయాణమయ్యారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన బాబు ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆయనకు వివరించారు. 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని తెలిపారు. అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి కారణంగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న బాబు ఏపీ ప్రజలు ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని ట్వీట్ చేశారు. ఇక ఈ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు ఆయన వెంట ఉన్నారు. రైట్, మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ప్రధానంగా ఈ పర్యటనలో ఏ అంశాలపై ఆమోదం వచ్చినట్లుగా తెలుస్తోంది, ఎవరెవరితో డిస్కషన్స్ జరిగినట్లుగా తెలుస్తోంది? గాయత్రి, ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కూడా బిజీగా కూడా ఢిల్లీ టూర్లో గడిపినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఆయన ఇక్కడ ఆర్థిక మంత్రి ఎవరైతే పయ్యావుల కేసు ఉన్నారో పయ్యావుల కేసుతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అక్కడ ఆయన్ని ఏదైతే కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత 9 గంటల ప్రాంతంలో అమిత్ షా దీనికి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. ఆ కలిసిన సందర్భంగా కూడా రాష్ట్ర పరిస్థితి అయితే పూర్తిగా కూడా వివరించడం జరిగింది. రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో కూడా విధ్వంసానికి గురైంది. ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉన్నది. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఇప్పుడు అది కోలుకోవాలంటే మాత్రం పెద్ద ఎత్తున కేంద్రం నుంచి సహాయం అందించినప్పుడు మాత్రమే కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా పోలవరాన్ని పరుగులెత్తించాలన్నా, రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలన్నా, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అనేది కొనసాగాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా కూడా కేంద్రం తప్పనిసరిగా కూడా నిధుల్ని సాధ్యమైనంత ఎక్కువగా కూడా రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. అదేవిధంగా కూడా కనెక్టివిటీకి సంబంధించి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం ఆ వివిధ ప్రాంతాల నుంచి కూడా కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీకి సంబంధించి రోడ్లన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. వచ్చే బడ్జెట్లో మాత్రం ఈ రోడ్లకి కూడా కేటాయింపులు భారీగా ఉండాలనేటువంటి కోరినటువంటి నేపథ్యంలో సానుకూలంగానే స్పందించారు. అలాగే ఇక ఈ రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న అంటే 22వ తారీఖు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేటాయింపులకు సంబంధించి ముందుగానే ఆయన మరోసారి ఆ కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళకి వివరించడం చేశారు. అలాగే శ్వేతపత్రాలకు సంబంధించిన అంశం అంటే మొత్తంగా కూడా ఇప్పటివరకు కూడా 4 శ్వేతపత్రాలను అయితే విడుదల చేశారు. మొట్టమొదట పోలవరం, తర్వాత రాజధానికి సంబంధించింది, తర్వాత విద్యుత్తుకు సంబంధించింది, ఆ తర్వాత దీనికి సంబంధించిన శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్వేతపత్రం అంటే భూదోపిడికి సంబంధించిన శ్వేతపత్రాన్ని కూడా ఆయన విడుదల చేసిన సందర్భంలో ఆ శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అందించారు. అలాగే ప్రజలైతే మాత్రం ఎంతో నమ్మకంతో ఎన్డీఏ కూటమిని ఆదరించారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏవైతే పార్టీలు ఉన్నాయో పూర్తిగా సహకరించినప్పుడే ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి దిశగా నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆయన అయితే కోరినటువంటి సందర్భం. దీనికి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా మాత్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఇక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా పూర్తిగా క్లారిటీతో ఉన్నట్లుగా కూడా వాళ్ళైతే వివరించినట్లు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన టూర్ అయితే తర్వాత ఆయన నిర్మలా సీతారామన్ కలుస్తారని చెప్పి భావించారు. అయితే మాత్రం ఆ పాయింట్ దొరకని కారణంగా కూడా ఈ రోజైతే నిర్మలా సీతారామన్ కలవలేదు. కాకపోతే మాత్రం ఆయన శాశ్వతంగా కూడా అక్కడ ఆయన ఇక సీఎంకి సంబంధించి సీఎం గతంలో అయినట్లయితే మాత్రం ఇక్కడ నుంచి చంద్రబాబు వెళ్ళినప్పుడు ఇది అశోక్ నగర్కి సంబంధించి ఆయన ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడైతే 10 జన్పథ్లో ఆయన అయితే మాత్రం అధికార నివాసంగా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఆయన అయితే అక్కడ తన పూజా కార్యక్రమాలు ఆ ఇంట్లోకి వెళుతూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇక
అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఆయన గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ఏదైతే ఈ టూర్ ఉందో టూర్లో మాత్రం ఆయనైతే మాత్రం కొంత నిధులకు సంబంధించి రాష్ట్రానికి నిధులకు సంబంధించి మాత్రం విజయం సాధించినట్లే కూడా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.